దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ కంటిన్యూయింగ్ ద కేస్? సార్ వీళ్ళకి అంటే మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో అసలు వైఎస్ఆర్సీపీకి రావణ్ అండ్ టీంకి ఏమైనా సంబంధం? ఎందుకంటే ఎయిర్పోర్ట్ విజువల్స్ కూడా బాగా సంచలనం అవుతున్నాయి. అదిగో చూడండి, అక్కడ ఎయిర్పోర్ట్ విజువల్స్ కూడా బాగా సంచలనం అవుతున్నాయి. ఏమన్నా వీళ్ళకి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందంటారా? మీరు గెస్ట్ చేసిన దాంట్లో మీరు ఎక్కువ వాళ్ళతో జర్నీ చేశారు కాబట్టి ఈ మధ్యకాలంలో. నేను అనుకోవటం వర్మ గారు, ఇనీషియల్ స్టేజ్ లో నిజంగా ఇప్పుడు అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే, మేము ఎవరికైనా సరే సపోర్ట్ చేస్తాము, ఏ విధంగా వచ్చినా సపోర్ట్ చేస్తాము, మేము ప్రజాస్వామ్యం కోసం ఉన్నామని అని మాట్లాడుతున్నారు కదా. మరి పిఠాపురంలో అరెస్ట్ చేసినప్పుడు ప్రజాస్వామ్యం కోసం ఎందుకు రాలేదు? కాకినాడలో అరెస్ట్ చేసినప్పుడు ప్రజాస్వామ్యం కోసం ఎందుకు రాలా? మచిలీపట్నంలో అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు రాలా? యలమంచిలో అరెస్ట్ చేసి పాయకరావుపేటలో అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు రాలా? మళ్ళీ ఊపా కట్ట చట్టం పెట్టినప్పుడు ఎందుకు రాలా మీరు? అంటే ఏ రోజైతే రావణ్ అరెస్ట్ అవుతాడు, అరెస్ట్ అయితే మా లింకులు బయటకు వస్తాయి అనుకున్న సందర్భంలోనే మీరు నన్ను తప్పించి మీరు ఎంటర్ అయ్యారనేది నా ఎలిగేషన్. అంటే వైసీపీకి వాళ్ళకి లింకులు ఉన్నాయని నమ్ముతున్నారా మీరు? ఎస్టాబ్లిష్ అవుతుంది కదా ఇక్కడ వర్మ గారు. నా హూ ఇస్ చౌదరి గారు ఎవరైతే అతని పేరు ఇప్పుడు ఈ రోజు నోటీస్ ఇచ్చి పిలిపించారు, గమనాన్ని పిలిపించారు. హీ వాజ్ వెరీ మచ్ ప్రజెంట్ ఫ్రమ్ ద డే వన్ ఎవరైతే ఆయన ఉన్నారో. సరే, గమనం మీకు ఎప్పుడన్నా తారసపడిందా ఏదైనా సందర్భంలో? మచిలీపట్నంలో ఫస్ట్ టైం షికేమని మచిలీపట్నంలో వచ్చిన తర్వాత అప్పటి వరకు ఫోన్ కాంటాక్ట్. మచిలీపట్నంలో వచ్చిన రోజున మార్నింగ్ షీ టాక్ టు మీ, షీ హ్యాడ్ ఏ వెరీ లెంగ్తీ టాక్. అండ్ ఆఫ్టర్నూన్ నేను మచిలీపట్నం కోర్టుకు వెళ్ళాను. ఈవినింగ్ 7 o'clock ఐ కేమ్ టు నో దట్ షీ మెట్ జగన్మోహన్ రెడ్డి. నేను వెంటనే పిలిచాను. నేను ఈవెన్ ఇంకొక 1 hour 2 hours లో రిమాండ్ కు తీసుకొస్తాను, రావణ్ని పెడతాను. ఎందుకంటే అప్పటికే జనాలు చాలా రావణ్ని బయటకు తీసుకొస్తే కొట్టడానికి, చంపడానికి జన సైనికులందరూ రెడీగా ఉన్నారు. ఆ ప్రాసెస్ లో నేను రిమాండ్ బయటకు తీసుకొచ్చి కోర్టులోనే 4-5 hours పెట్టారు రావణ్. ఆ సందర్భంలో మేము కూడా కోర్టు బయట వెయిట్ చేస్తూనే ఉన్నాం కారులో కూర్చొని. ఆ సందర్భంలో నాకు జగన్ కలిసిందని చెప్పిన వెంటనే నేను గమనాన్ని పిలిపించాడు. గమ నువ్వు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ఏమైనా కలిసావా అన్న. ఎస్, ఐ మెట్ జగన్ అంది. ఫర్ వాట్ పర్పస్ యూ మెట్ హిమ్ అన్న. అంటే ఫర్ సపోర్ట్ అండి. వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ యూ వాంట్ అన్న. అంటే లీగల్ సపోర్ట్ అండ్ అదర్వైజ్ సపోర్ట్ అండి. దెన్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, వాళ్ళ టీం వస్తుంది, చేసుకోండి అని. దెన్ ఐ లెఫ్ట్ కోర్ట్. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయారు మీరు ఇమీడియట్ గా? వెళ్ళిపోయిన తర్వాత నా కారుకి అడ్డం పడిపోయింది అన్న. కార్లు నేను కదలనివ్వను, మీరు ఇమ్మీడియట్ గా మా ఇతను కేసు చేయాలి, మీరు వెళ్ళిపోతే ఇప్పుడు నాకు ఎవరు దిక్కులేరు, ఇప్పుడు జగన్ వాళ్ళు రారు, మీరు వెళ్ళిపోతే నాకు ఎట్లా అని ఇంకా కారుకి అడ్డంగా పడుకుంటుంది. మీరు ఇంకా విలేకరులు, మీడియా అందరూ చూస్తూనే ఉన్నారు. నేను ఇంకా అందరూ వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు, శ్రవణ్ గారు ఈ టైంలో మీరు వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు, లాస్ట్ మినిట్ లో ఇప్పుడు రష్యా లాస్ట్ ఈ మూమెంట్ లో మీరు వెళ్ళిపోతే ఆర్గ్యూ చేయడానికి ఎవరు అని నన్ను రిక్వెస్ట్ చేసిన మీదట దెన్ ఇమ్మీడియట్లీ అందరు చెప్పిన మీదట బాగా అది కరెక్ట్ కాదు, ఆమె ఏదో తప్పు చేసింది. సో మనం ప్రకాష్ రాజు ఇమ్మీడియట్ గా ప్రకాష్ రాజు గారు కాల్ చేసి శ్రవణ్ గారు బాధితులు అలాగే ఉంటారు, మీరు ఫీల్ అవ్వకండి, దయచేసి మీరు కూడా వెళ్ళి ఆ విషయంలో హ్యాండ్ అవుట్ చేసుకోండి, మీరు ఆర్గ్యూ చేయండి అన్న తర్వాత నేను ఐ రియలైజ్ మై సెల్ఫ్. సో ప్రకాష్ రాజు గారు కూడా మీకు టచ్ లో ఉన్నారా ఈ ఎపిసోడ్స్? ఆ క్షణంలోనే షీ కాల్డ్ ప్రకాష్ రాజు. శ్రవణ్ గారు వెళ్ళిపోతానంటున్నారు, మీరు ఒకసారి కన్విన్స్ చేయండి అని చెప్పినట్టుంది అమ్మాయి కాల్ చేసి. ఇమీడియట్ గా నేను చెప్పాను, సార్ దిస్ ఇస్ నాట్ రైట్. మాది ఒక రాజకీయ పార్టీ, వాళ్ళది ఒక రాజకీయ పార్టీ, మేము ఇంత కష్టపడుతుంటే మీరు వైఎస్ జగన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వీళ్ళకైనా బుద్ధి ఉండాలి, వాళ్ళకైనా బుద్ధి ఉండాలి. వాళ్ళు ఏమనాలి, అమ్మ శ్రవణ్ కుమార్ ఆల్రెడీ చూస్తున్నారు, ఆయన ఆల్రెడీ ఎంగేజ్ అయ్యి ఉన్నారు, అతనితో మాట్లాడి అతను ఓకే అంటే మేము వస్తామని చెప్పాల్సిన బుద్ధి జ్ఞానం వాళ్ళకి కూడా లేదు. వాళ్ళు ఏంటి అంటే జడా శ్రవణ్ కుమార్ అంటే ఏముందిలే చెప్తున్న ప్లేటర్ అనుకొని ఈ రోజు ఆ నెత్తి మీద చేయబెట్టాను కదా, భస్మాసుర రాష్ట్రం ఇచ్చినాడు అని అందరూ ముంచేశారు. సో ఆ సందర్భంలో నేను మచిలీపట్నంలో ఆర్గ్యూ చేశాను వరమ గారు, బెయిల్ వచ్చింది, మళ్ళీ వెంటనే పాయకరావుపేట వాళ్ళు తీసుకెళ్ళాను. సో నేను ఆ రోజు గమనాలు చెప్పాను, ఇంకోసారి మీరు కనపడితే మాత్రం నేను కేసు వదిలేస్తానమ్మా, ఐఎమ్ వెరీ సారీ, దయచేసి మీరైతే మాత్రం ఈ కేసు విషయంలో మాత్రం మీరు నన్ను కలవద్దు, ఎవరిని ఉంటే వాళ్ళ మిస్సెస్ రమ్మనండి, మీరైతే కమ్యూనికేట్ చేయొద్దు అని చెప్పేశారు. ఎందుకు అలాగ అన్నారు శ్రవణ్ గారు? ఎందుకంటే షీఈస్ కాంటాక్టింగ్ ఎవ్రీబడి. ఈమె చేసే పనుల వల్ల రావణ్కి నష్టం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆవిడ పేర్ని నాని కనపడితే పేర్ని నాని, ఇంకొకరు కనపడితే ఇంకొకరికి క్రియేటింగ్ సమ్ రక్కస్ ఓవర్ ది సిచ్యువేషన్. వాళ్ళిద్దరూ ఏంటంటే కొలీగ్సా మీకు అనిపించినంత వరకుని? ఏమన్నా రిలేషన్ ఏమన్నా ఉందా అంటే, ఏమైనా ఫ్యామిలీ రిలేషన్ కానీ అలాంటి?
నేను అనుకోవటం ఇనిషియల్లీ ఐ థాట్ ఆఫ్ ఆమె వైఫ్ ఏమో అని అనుకున్నా, బికాస్ ఆమె అంత కష్టపడుతుంటే 3 రోజులు నేను ఫోన్ లో 10 నిమిషాలకు ఒకసారి ఎవ్రీ 15 minutes ఒకసారి కాల్ చేస్తుంటే పర్లేదు